బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కోల్కతా నైట్ రైడర్స్ షేర్లు విక్రయించారన్న ఆరోపణలపై ఈడీ సమన్లు ఇష్యూ చేసింది. 2008లో మారిషస్కు చెందిన ఐస్లాండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ షేర్లు విక్రయించారు. అయితే షేర్ల విలువ తక్కువ చూపారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీనిపై సమగ్ర సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, ఈడీ కేసుకు సంబంధించి పూర్తి వివరాలేంటి ఇస్మాయిల్? నైట్ రైడర్స్ ప్రైవేట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో అది షారుఖ్ ఖాన్ సంబంధించినటువంటి రెడ్ చిల్లీస్ కంపెనీ ఓన్ చేస్తుంది. ఇది కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి కంపెనీ. దీంట్లో షారుఖ్ ఖాన్ తో పాటు జూహీ చావ్లా భర్త జై మెహతాకు సంబంధించి కూడా షేర్స్ ఉన్నాయి. అయితే 2008లో కేకేఆర్ కు సంబంధించినటువంటి షేర్స్ ను మారిషస్ కు సంబంధించినటువంటి ఒక ఐస్లాండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి బదిలీ చేశారు. ఈ బదిలీ చేస్తున్నటువంటి క్రమంలో కేకేఆర్ షేర్ విలువను చాలా తక్కువ చేసి చూపించారు అనేటువంటిది ఆరోపణలు. గతంలోనే మే 2015లో ఇప్పటికే ఈడీ ఒకసారి షారుఖ్ ఖాన్ కు దీనిపై నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఈ లావాదేవీలకు సంబంధించి ఒక వేరే కంపెనీతో ఈడీ ఆడిట్ చేయించినప్పుడు దీంట్లో అండర్ వాల్యుయేషన్ జరిగింది. షేర్లకు సంబంధించి వాల్యుయేషన్ తక్కువగా చూపెట్టి ఈ మొత్తం షేర్లను అమ్మకాలు జరిపారు. దీనివల్ల దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫారెక్స్ రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఫ్రాడ్ జరిగింది అనేటువంటి అనుమానం వ్యక్తమైంది. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు షారుఖ్ ఖాన్ కు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం నగరంలో లేరు, ముంబైలో లేరు. ఆయన త్వరలోనే నగరం ముంబైకి వచ్చిన తర్వాత హాజరవుతారని చెప్పి ఇప్పటికే షారుఖ్ ఖాన్ సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ మొత్తం కంపెనీలో కేవలం ఏదైతే ఫెమాకు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించారు, దాంతో పాటు అండర్ వాల్యుయేషన్ చేశారు అనేటువంటి ఆరోపణలపై ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓకే ఇస్మాయిల్.